స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ డేట్స్, కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారనే క్లారిటీగా మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు అఫీషియల్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చెప్పారు. అవి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. కంప్లీట్గా ప్రతి ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ చూడండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు అఫీషియల్గా ఆగస్టు 14 లోపు ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభిస్తామని, డబ్బులు వృధా చేసుకోవద్దని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అనేది మీరు ఇప్పుడు క్లారిటీగా చూడండి. సో మనకు కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అంటే జూన్ ఎండింగ్లో మన కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. డేట్స్ అనేవి రిజిస్ట్రేషన్ కోసం ఆగస్టు 14 లోపు ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభిస్తాం. జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ లోపు ఇంకా మనకు క్లాసెస్ స్టార్ట్ చేస్తామని కూడా డేట్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, 4 ఇన్స్టిట్యూషన్స్కి అనుమతి లేకుండా నడుపుతున్నారు. అలాగే బి కేటగిరీ సీట్ల కోసం డబ్బులు వృధా చేసుకోవద్దని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవి ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బిఫోర్ దట్ వెరీ ఇంపార్టెంట్, మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే మెంటర్షిప్ ఫీ అమౌంట్ మీరు యూపీఐ ఐడి, స్కాన్ ఐడి ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఈ మెంటర్షిప్ ఉంటుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్ట్ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ర్యాంక్, మీ కేటగిరీ బేస్ చేసుకొని, అలాగే కాలేజ్ అయినా బ్రాంచ్ అయినా మీరు ఎలా చూజ్ చేసుకోవచ్చు అనేది, మీకు క్రైటీరియాస్ ఏంటి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి, కాలేజెస్ ఎలా చూజ్ చేసుకోవాలనేది కూడా మీకు క్లారిటీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి, లాజిక్స్, టెక్నిక్స్, బెస్ట్ సీట్ రావడానికి ఎలా అనేది మీకు క్లారిటీగా అన్ని మెంటర్షిప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కౌన్సిలింగ్ మనకు కన్ఫామ్గా జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు తెలిపారు. వీలైనంత త్వరగా పూర్తి చేసేసి ఆగస్టు 14 లోపే క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఏఐసిటిసి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 14th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ రీజన్ ఏంటి లేట్ అవ్వడానికంటే కనుక జేఈ కౌన్సిలింగ్ కాకుండా రాష్ట్రంలో కౌన్సిలింగ్ చేపట్టలేమని చెప్పారు. మనకు జేఈ జోసా కౌన్సిలింగ్లో సీట్స్ వచ్చి ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఆక్యుపై చేసి డూప్లికేట్ సీట్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మెయిన్గా చెప్పారు. అలాగే 4 విద్యా సంస్థలకు అనుమతి లేకుండా నడుపుతున్నారని, వాటికి లీగల్ నోటీస్ ఇచ్చామని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సిలింగ్ టైం ఉంది కాబట్టి కాలేజీల గురించి తెలుసుకోమని చెప్పారు. ఇలాంటి ఫేక్ కాలేజెస్ కూడా చాలా ఉంటాయి, వీటి గురించి క్లారిటీగా ముందే తెలుసుకోవాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారంటే, అనుమతి లేకుండా కొందరు విద్యా సంస్థలు నడుపుతున్నారు, వాటిలో విద్యార్థులు చేరుతున్నారు. నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్సెల్, లివ్ స్టార్ట్, ఇంప్లేట్ పాత్ సంస్థలకు నోటీసు ఇచ్చాం. వివరణ కోసం 13 వరకు విద్యా సంస్థలకు గడువు ఇచ్చాం. డీమ్డ్ యూనివర్సిటీస్తో ఒప్పందం చేసుకున్నట్టు విద్యా సంస్థలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ అంశం కోర్టు పరిధిలో ఉంది. అసలు కాలేజెస్కి పర్మిషన్ లేని దాంట్లోనే కాలేజెస్ తీసుకొని ఇక్కడ చాలా కాలేజెస్, ఫేక్ కాలేజెస్ ఉన్నాయి. నష్టపోకండి, విద్యార్థులు, తల్లిదండ్రులు కరెక్ట్గా తెలుసుకోండి అని చెప్తూ క్లియర్గా మెన్షన్ చేశారు. బి కేటగిరీ సీట్స్ కోసం కూడా ఇప్పుడే హరి పడకండి, టైం ఉంది, వెయిట్ చేయండి. బి కేటగిరీ సీట్స్ సంబంధించి మీకు డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్కువ డబ్బులు పెట్టి వృధా చేసుకోకండి కూడా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.